గత సంవత్సరం ప్రారంభించిన సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ మరి పారదర్శకతకు పెద్దపీట వేస్తూ ప్రతి సంవత్సరం కూడా మొదట 100 రోజుల నివేదికతో ప్రారంభించి తదనంతరం మొదటి వార్షిక నివేదికను మొదటి యాన్యువల్ ప్రోగ్రెస్ రిపోర్ట్ని పోయిన సంవత్సరం జూన్ 2 నాడు విడుదల చేయడం జరిగింది. ఈ సంవత్సరం మేము అమెరికా పర్యటనలో మా ఐటీ బృందం మొత్తం కూడా ఉండడం వల్ల జూన్ 2 నాడు విడుదల చేద్దాం అనుకున్నప్పటికీ కూడా మరి ఒక 2 వారాల ఆలస్యంగా ఈరోజు విడుదల చేయడం జరుగుతోంది. ఒకసారి ఈ 2వ యాన్యువల్ రిపోర్ట్ మీ అందరికీ కూడా కాపీ ఇవ్వడం జరుగుతుంది. ఈ రిపోర్ట్ హైలైట్స్ ఏంటి అనేది ఒకసారి చూసినట్టయితే వీ హ్యావ్ బీన్ వెరీ సక్సెస్ఫుల్లీ ఏబుల్ టు క్రియేట్ అ గ్రేట్ డీల్ ఆఫ్ మొమెంటమ్. ఐటీ సెక్టర్లో ఒక మంచి పురోగతిని మంచి ట్రాక్షన్ని సాధించగలిగామని చెప్పేసి సగర్వంగా సంతోషంగా మీతో పంచుకుంటా ఉన్నాను. 2వ సంవత్సరం కూడా మంచి ఇంప్రెసివ్ గ్రోత్ రేట్ని ఐటీ రంగంలో సాధించగలిగాం. ఈ సంవత్సరం మీకు గుర్తుండాలి, మేము 2014 జూన్ 2 నాడు ఏ రోజైతే ప్రభుత్వంలోకి వచ్చామో ఆ రోజే ఒక మాట చెప్పాము. ఆనాడు అప్పుడున్న ఐటీ ఎక్స్పోర్ట్ నంబర్స్ చూస్తే 57,000 కోట్లకు ఉండేది సంవత్సరానికి. దాన్ని ఖచ్చితంగా రాబోయే 5 ఏళ్లలో రెట్టింపు చేస్తామని చెప్పి ఆనాడు ప్రకటించడం జరిగింది. దానికి అనుగుణంగానే పోయిన సంవత్సరం లాస్ట్ ఇయర్ ద ఐటీ ఎక్స్పోర్ట్ నంబర్స్ వర్ ఎట్ 67,000 crores ఫర్ ద ఇయర్ 2014-15. ఫర్ ద ఇయర్ 2015-16 ఈ సంవత్సరం వీఆర్ హ్యాపీ టు షేర్ విత్ యూ వీ హ్యావ్ బీన్ ఏబుల్ టు కీప్ అప్ ద మొమెంటమ్ అండ్ దిస్ ఇయర్ వీఆర్ హ్యాపీ టు షేర్ విత్ యూ దట్ ఆర్ ఐటీ ఎక్స్పోర్ట్ నంబర్స్ హవ్ క్రాస్డ్ 75,000 crores of rupees. అనుకున్న విధంగా 58,000 కోట్ల నుంచి 5 ఏళ్లలో రెట్టింపు చేస్తామని ఏదైతే మాట చెప్పామో, డబుల్ చేస్తామని అయితే మాట చెప్పామో, దానికి అనుగుణంగానే పోయిన సంవత్సరం 67,000 కోట్ల రూపాయల ఎగుమతులు ఐటీ రంగంలో, ఈ సంవత్సరం 75,000 కోట్ల రూపాయలు దాటాము. అదే రకంగా while the country is growing at 12.3% this year as of last year, that is 2015-16, we are once again happy to share with you that we are growing much better than the national average. We are growing at almost 1% above the national average. We are growing at 13.26%, the state of Telangana, versus the national growth rate of 12.3%. Also in the last 1 year, IT sector in Telangana, predominantly right now in Hyderabad, and also now with Cyient making headway into Warangal, we've been able to add direct employment of more than 30,000 new IT jobs in the last 1 year. This sector still continues to be one of the biggest employment creators in the state. The highlight of last year, ఒకసారి పోయిన సంవత్సరం ఐటీ రంగం తెలంగాణ తీసుకున్నట్టయితే ప్రధానమైన ఒక హైలైట్గా చెప్పుకోవాల్సింది మన ఐటీ పాలసీ ఏదైతే దిగ్గజాల సమక్షంలో మనం లాంచ్ చేశామో, ఒక కేవలం ఐటీ పాలసీ మాత్రమే కాకుండా సబ్ పాలసీస్, సెక్టర్ పాలసీస్ కూడా, ముఖ్యంగా అందులో రూరల్ టెక్నాలజీ పాలసీ కానీ, ఇన్నోవేషన్ పాలసీ కానీ, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ కానీ, ఇవన్నింటినీ కూడా చాలా నిర్దిష్టమైన ఆలోచనలతో, మంచి కూర్పుతో భారతదేశంలోనే కాదు ప్రపంచంలోని ఐటీ రంగంలో నిపుణులందరి సలహాలు సూచనల మేరకు రూపొందించడం జరిగింది. దీస్ పాలసీ లాంచెస్ హ్యావ్ బీన్ ఎక్స్ట్రీమ్లీ సక్సెస్ఫుల్ అండ్ దిస్ పాలసీ టుడే హెస్ రిసీవ్డ్ extremely encouraging results from across the world. Wherever we have traveled, wherever we have shared these documents with the IT honchos, we've only received good results and good feedback, great feedback in fact. Our policy is considered extremely business friendly. ఎందుకంటే బిజినెస్ సెక్టర్ నుంచి ఐసియా కానీ, నాస్కామ్ కానీ అందరి ఆలోచనలతో కూడిన పాలసీ కాబట్టి ఈరోజు ఇండస్ట్రీ రిసెప్షన్ కూడా మన పాలసీకి చాలా బాగుంది. ఇట్ ఆల్సో లేస్ ద ఫౌండేషన్ ఫర్ అస్ టు టేక్ లీడర్షిప్ పొజిషన్ in many emerging technologies, especially image policy kuda manam launch chestunnam. Animation, multimedia, gaming, entertainment yanni rangallo kuda manam policy kuda launch chestunnam. Kabatti మొదటి సంవత్సరం సహజంగానే ఒక కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత మొదటి సంవత్సరం బ్రాండ్ తెలంగాణని, బ్రాండ్ హైదరాబాద్ని ప్రమోట్ చేసేదానికి గట్టిగా ప్రయత్నం చేశాం. కానీ రెండో సంవత్సరానికి వచ్చేసరికి మనం ప్రస్తుతం గర్వంగా చెప్పుకోవచ్చు, ఈరోజు తెలంగాణ గురించి కానీ, హైదరాబాద్ గురించి కానీ, మరి
కొత్తగా మళ్ళీ ప్రపంచవ్యాప్తంగా చెప్పాల్సిన పని లేదు. మొదటి సంవత్సరం మనం చేసిన ఎఫర్ట్తో ఈరోజు మీరు చూసినట్టయితే చాలా పెద్ద పెద్ద కంపెనీస్. ఒక మాటలో చెప్పాలంటే టుడే హైదరాబాద్ ఇస్ హోమ్ టు 4 of the most valued technology companies in the world. Out of the top 5, ఈరోజు 4 కంపెనీస్ హైదరాబాద్లో వారి హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉన్నప్పటికీ అమెరికాలో ఉన్నాయి. హెడ్ క్వార్టర్ తర్వాత అంత పెద్ద ఆపరేషన్స్ ఈరోజు ప్రపంచంలో ఎక్కడైనా పెట్టాలి అనుకున్నప్పుడు ప్రపంచ దేశాలన్నింటినీ కూడా పరీక్షించిన తర్వాత, ఉదాహరణకి ఒక యాపిల్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే, యాపిల్ తమ సంస్థని పెట్టాలి అమెరికా వెలుపల క్యూపర్టినో కాలిఫోర్నియా అవతల పెట్టాలి అనుకున్నప్పుడు ప్రపంచంలోని చాలా దేశాలని పరీక్షించింది. అందులో కేవలం ఏషియాలోని దేశాలే కాదు, ఈస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ ఉన్నాయి, అదే రకంగా మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ ఉన్నాయి, అదే రకంగా ఇతర ఖండాలు కూడా ఉన్నాయి. ఇవన్నింటినీ చూసిన తర్వాత, ఇవన్నింటినీ బేరీజ్ వేసుకున్న తర్వాత, హైదరాబాద్తో పోల్చిన తర్వాత హైదరాబాద్ అయితేనే కరెక్ట్ అనే ఒక ఉద్దేశంతో భారతదేశంలోని వివిధ నగరాలన్నీ పరీక్షించిన తర్వాత హైదరాబాద్ అయితేనే కరెక్ట్ అనే ఉద్దేశంతో ఈరోజు ఒక యాపిల్ కానీ, సేల్స్ ఫోర్స్ కానీ, ఊబర్ కానీ, DBS కానీ, కొత్తగా ఇప్పుడు ఫ్లై దుబాయ్ కానీ, ఇవన్నీ కూడా హైదరాబాద్లోనే ఈరోజు తమ తమ కార్యకలాపాలను ప్రారంభించాలని ఏదైతే నిర్ణయం తీసుకున్నాయో, ఇది బ్రాండ్ హైదరాబాద్కి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకి ఒక నిదర్శనంగా, ఒక ఆమోద ముద్రగా తప్పకుండా చెప్పుకోవచ్చు. వీటితో పాటుగా ఇంకా చాలా కంపెనీస్ కూడా రాబోతూ ఉన్నాయి. చాలా ఎగ్జిస్టింగ్ గ్లోబల్ కంపెనీస్ కానీ, జాతీయ కంపెనీలు కానీ చాలా సిగ్నిఫికెంట్ ఎక్స్పాన్షన్ డెసిషన్స్ కూడా తీసుకున్నారు. ఉదాహరణకి సింక్రనీ ఫైనాన్షియల్ సర్వీసెస్ కానీ, నోవాటిస్ కానీ, సిఫీ కానీ, మొన్న ఈ మధ్య మీరు చూసుంటారు సేల్స్ ఫోర్స్ ఇక్కడ ఉన్నప్పటికీ కొత్తగా ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పెట్టడంతో పాటుగా ఎక్స్పాన్షన్ ప్లాన్స్ కూడా పెద్ద మొత్తంలో వారు ప్రకటించి ఉన్నారు.